ఈ రోజుల్లో స్త్రీల క్యాన్సర్, మగవారికి లంగ్ క్యాన్సర్ నంబర్ 1గా ఉంది. హ్మ్. ఆడవారికి బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. క్యాన్సర్. హ్మ్. కాబట్టి ఇలాంటిది రాకుండా చుక్కకూర అద్భుతంగా పనికొస్తుంది. అంటే రేపటి నుంచి ఆడవారు మార్కెట్‌లో చుక్కకూర కనపడితే వదలకుండా తినేయాలి. అవును. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. కాస్త ఎప్పుడన్నా మునగాకు, కరివేపాకు వెజిటబుల్ జ్యూసుల్లో ఏసుకుంటే మంచిదని మనం చెప్తాం గదా! హ్మ్. ఏమన్నా పుల్కా పిండిలో కూడా ఇంకాస్త కలుపుకుంటే అవును. మునగాకు, మెంతికూర కలుపుకోమంటాం. హ్మ్. కానీ చుక్కకూర అలా పచ్చిది వాడొద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటారా? పచ్చి చుక్కకూరలో ఆక్సలేట్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అవి లోపలికి అట్లా ఎక్కువ మొత్తంలో వెళితే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. వండి తిన్నప్పుడు ఆక్సలేట్స్ తగ్గుతాయి. అందుకని చుక్కకూరని వండే తినాలి. హ్మ్. పచ్చిగా వాడకూడదు. హ్మ్. జ్యూసుల్లో వేసుకోకూడదు. ఈ హంగేరియా వారు దేశం వారు నిరూపించింది ఇంకోటుందమ్మా. ఈ చుక్కకూరలో ఉండే ఫినోలిక్ యాసిడ్స్, ట్రైటర్పీన్స్, హ్మ్. యాంతోక్వినోన్స్ ఇట్లాంటివన్నీ